సార్ ఆమె పుట్టిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, ఆమె తల్లిదండ్రులు నేర్పింది ఎవరికైనా, ఆమె పెరిగిన వాతావరణం, దాన్ని బట్టి ఎవరికైనా మాటలు వస్తాయి. ఆమె పెరిగిన వాతావరణం అటువంటిది. దాన్ని మనం ఏం చేయగలం? నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టుకున్నావా అంటది, రేప్ చేయగలవా అంటది, పాలు పితికించుకున్నావా అంటది. మరి అదే చేస్తుందమ్మా రోజు ఖాళీగా ఉన్నప్పుడు. పాలు పితికించుకుంటుందో మరి పాలు పితుకుతుందో నాకు తెలియదు కానీ మరి అదే భువనేశ్వరి గారిని పాలు పితుకుతున్నావా అంట. మరి వైసీపీ వాళ్ళు అదే పని చేస్తారా? ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పని చేస్తున్నారా? అలా అధిక నాయకుడు ఇంట్లో కూడా పాలు పితుకుతూ ఉంటారా? ఏంటండి తప్పు కదా. మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకంటే అంతే బాధ ఉంటది. ఒకవేళ రోజా గారు చేస్తూ ఉంటే ఉండొచ్చు, పాలు పితికించుకుని పాలు వదిలేండి. ఇప్పుడు మహిళ కదా ఆవిడ కూడా, ప్లీజ్ దయచేసి మీరు కూడా వర్డ్ ని రిపీట్. తప్పు కదా అంట. రాజకీయంగా విమర్శలు చేసుకోండి చంద్రబాబు నాయుడు గారిని అన్ని. ఆ భువనేశ్వర్ గారు ఏం చేశారు, భారతి గారు ఏం చేశారు? ఇప్పుడు భువనేశ్వర్ గారిని తిట్టడం ఆమెది తప్పే, భారతి గారిని ఏదో కానీ అన్నారు ఇందాక మీరు ఏదో వినిపించారు జనసేన వాళ్ళు. అది తప్పే, రెండు తప్పే. నాయకులు తిట్టుకోండి. ఇంకా పిల్లలు ఏం చేశారు, పిల్లల్ని ఏం చేశారు? ఇంగిత జ్ఞానం కోల్పోతున్నారా ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా రోజా లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఎట్లాగండి? ఇప్పుడు ఇదే రోజా గారు ఇందాక ఎవరో నాకు వీడియో పంపించారు. అందులో ఏంటంటే ఇదే రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ 2004 నుంచి ఇదే 1995 నుంచి 2004 వరకు మా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు పెట్టుబడిదారులు వచ్చారు, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి. ఇదే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 2004-9 వరకు ఈ ఉగ్రవాదులు వచ్చారు, రాష్ట్రానికి సర్వనాశనం చేసేసారు రాజశేఖర రెడ్డి అని తిట్టిందామే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిందాం తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు వైసీపీలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంది. ఆమె బతుకు కోసం తిడుతుంది. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని మెచ్చుకోవడం, రెండో పార్టీ వాళ్ళని తిట్టడం అనేది సహజం. ఆమె యొక్క నైజం అది. ఇప్పుడు ఇన్ని విమర్శలు చేస్తుంది కదా ఆమె. వారానికి ఒకసారో మరి కరెక్ట్ గా కౌంట్ చేయలేదు కానీ తెలుగుదేశం మరి కౌంట్ చేస్తారో మరి లేదా ఆమె మీద ప్రేమతోటి అభిమానంతో కౌంట్ చేయరో నాకు తెలియదు కానీ ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజు ఏదో నెలకు 10 మందితో వారానికి 10 మందితో తిరుపతి దర్శనం వెళ్తుంది. ఏ రోజైనా తన భర్తతో తిరుపతి దర్శనం వెళ్ళింది ఆమె. మరి దేవుడు అంటే నమ్మకంతో దర్శనానికి వెళ్తున్నారా లేకపోతే డబ్బులు ఏమైనా వస్తాయని వెళ్తున్నారా నాకు తెలియదు అనుకోండి. మీ భర్తతో మీరు ఎప్పుడైనా వెళ్ళారా? తిరుపతి దర్శనానికి వెళ్ళారా? ఇప్పుడు వీళ్ళతో వెళ్ళరా కానీ మరి ఇన్ని తిడుతుంది బిఆర్ నాయుడు గారిని, తెలుగుదేశాన్ని. మరి ఇప్పటికీ 15 మందితో ఎలా దర్శనం చేయగలుగుతుంది సార్? టీడీపీ అప్రోల్ లేకుండా, టీడీపీ సపోర్ట్ లేకుండా వాళ్ళకి. ఇప్పుడు ఆమె మీద ఇన్ని ఆరోపణలు వచ్చిన ఏదో ఆమె కల్చరల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏదో కిట్లు ఏదో కొనేటప్పుడు అవినీతి జరిగిందని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్? ఆమె ఇంతమందిని రెచ్చగొడుతూ మాట్లాడుతున్నప్పుడు రోజా గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్ టీడీపీ? చంద్రబాబు నాయుడు గారు తిట్టిన అంబటి రాంబాబుని అరెస్ట్ చేసింది కానీ పవన్ కళ్యాణ్ తిడుతున్న పేరు నాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్? మరి ఆలోచించాలి కదా. ఇప్పుడు రోజా గారిని ఇంత అలా రెచ్చిపోతుంటే టీడీపీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? పద్ధతి కాదు కదండి. పాలు పితుకుతున్నావా, గాడిదలు కాస్తున్నావా? నువ్వు గాడిదలు కాస్తున్నావా? అందరు గాడిదలు కాస్తారా ఏంటి? ఇప్పుడు పల్లెటూరులు మాట్లాడుకుంటారు, గీదలు కాచుకునే వాళ్ళు అది నేనే గాడిదలు కాస్తున్నావా అంటారు. అరే నువ్వు ప్రజాప్రతిని ఒక మంత్రిగా చేసావు, రేపు పొద్దున మళ్ళీ మంత్రి అవుతావు. మంత్రి అవడానికి ట్రై చేస్తాం. మీ పార్టీ అధికారులకు వస్తే ఏం మాట్లాడుతుంది? ప్రజాప్రతినిధులు అయ్యుండి ఒక మహిళా మూర్తి అయ్యుండి ఇంకో మహిళా మూర్తిని పాలు పితుకుతున్నావా? నన్ను రేప్ చేస్తావా? ఏలెట్టు చూపించడం, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? ఏం బాధ అండి? వైసీపీ పార్టీ కంట్రోల్ విమర్శలు చేయండి తప్పులే. మీరు పవన్ కళ్యాణ్ కూలర్లు తిట్టించండి కానీ సభ్యత సంస్కారం లేకుండా తిట్టే వాళ్ళకి మీరు చుట్టూ పట్టుకుని అధికార ప్రతినిధులు చేసి, మంత్రులు చేసి, ఎమ్మెల్యేలు చేసి ఏమి? ఇప్పుడు ఆల్రెడీ మీరు 170 ఉన్న స్థానాల్లో 151 నుంచి ఇవాళ ఇంటికి 11 స్థానాలు దిగజారిపోయారంటే ఇలాంటి రోజా గారు లాంటి వాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకుండా నేను రోజా గారు తిట్టించింది ఆనందిస్తానంటే ఆనందించుకోండి. అలాగే ఇప్పుడు జనసేన వాళ్ళు రెచ్చిపోతుంటారు కానీ విమర్శలకి టీడీపీ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇవ్వరండి? అధికారం అమ్మ టీడీపీ వాళ్ళు అని వింటారా? ఎవరైనా తీసాలి కౌంటర్లమ్మ జనసేన వాళ్ళు ఇవ్వాలా? ఇప్పుడు రోజా గారు లాంటి వాళ్ళ మీద టీడీపీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? మరో పక్కన తెలుగుదేశం వాళ్ళు జనసేనను తొక్కటానికే కేటాయించినట్టు టైం కనిపిస్తుంటది. ఇప్పుడు అదే జ్యోతుల నెహ్రూ గారు అబ్బాయి అంటున్నాడు ఇది పవన్ కళ్యాణ్ వల్ల తన తండ్రి ఎంపీ కాలేదు, ఇది మంత్రి కాలేదట, తను ఎంపీ కాలేదట. మరి పవన్ కళ్యాణ్ 24లో పూర్తి పెట్టుకుంటున్నాడు. మరి 1983 నుంచి ఇది 2024 వరకు జ్యోతుల నెహ్రూ గారు మంత్రి ఎందుకు కాలేదండి?
వాళ్ళ అబ్బాయి ఎంపీ ఎందుకు మీ కాలేదండి? ఉద్దేశం ఏంటి ఇంకో అంటే పక్కన టీడీపీ సముచిత స్థానం జనసేనకి ఇవ్వటం లేదు, జనసేన ఎదగడానికి యాక్సెప్ట్ చేయట్లేదు అంటారా మీరు? మీ ఉద్దేశం ఏంటి? ఇస్తుందండి, ఎందుకు ఇవ్వట్లేదు? సముచిత స్థానం తొక్కి అడుగులో సముచిత స్థానం ఇస్తుంది. ఇప్పుడు నిన్న ఉంది శ్రీకాకుళంలో కొరకాని రవికుమార్ ఏదో అతను శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఏదో అతను పెట్టిన గ్రాంట్ లో చేసిన ప్రాజెక్ట్ ని అతను లేకుండా ఓపెనింగ్ చేశారు. ఇదేం పొత్తు ధర్మం అండి? జనసేనని మీరు గెలిపించిన జనసేనను తొక్కించే చొరవ మేము విమర్శిస్తున్న ఒక రోజా గారి మీద కానీ, ఒక పేరు నాని గారి మీద కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంట. ఆ పిఠాపురం వర్మ గారిది ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఆయన చాలా పిఠాపురం వర్మ గారు సార్, మీరు నన్ను బాగానే రెచ్చగొడుతున్నారు. పిఠాపురం వర్మ గారి మీద ఎందుకు తీసుకోవట్లేదండి? మీరు 3 ఎకరాలు ఏదో ల్యాండ్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ తిట్టినందుకు ఇచ్చారా? దేనికి ఇచ్చారు మీరు పిఠాపురం వర్మ గారికి? ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ ఏదన్నా అంటే అన్నీ సస్పెండ్ చేస్తున్నాడు. మీరు వాళ్ళకమ్మ ల్యాండ్లు ఇచ్చి అధికారం ఇచ్చి మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళేమో సూచిస్తున్నట్టు ఊరుకుని మిమ్మల్ని గెలిపించిన జనసేనలు తొక్కుకుని పోతుంటే రేపు పొద్దున్న కూటమి అది ఒకవేళ కూటమి ఓడిపోయి జనసేన మీరు అందుబాటులో ఉండండి. దీని గురించి లావణ్య గారు ఉన్నారు, మాట్లాడతారు. పాపం ఇందాక ఆవిడ వాయిస్ కట్ అయింది, మీరు చాలా క్వశ్చన్లు లేవదీశారు, ఆవిడ మాట్లాడాలి కదా. లావణ్య గారు ఒకే 30 సెకండ్ సార్. రేపు పొద్దున్న కూటమి ఓడిపోయి వైసీపీ వస్తే మిమ్మల్ని వదిలేస్తుందా వైసీపీ? మీ తెలుగుదేశం పార్టీ మాట దేవుడే, మీకు ప్రతికారంలో ప్రతిపక్షం మీద అలవాటే కావచ్చు. రేపు మీ వ్యాపార వ్యవస్థల పరిస్థితి ఏంటి? మీ పార్టీ సపోర్టర్స్ వ్యాపార వ్యవస్థల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా సంస్థల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? లావణ్య గారు, ఇప్పుడు అక్షర సత్యం గారు ఆరోపణలు చేస్తున్నారు కొన్ని జర్నలిస్టు. జనసేన పార్టీని ఎదుగుదలకు టీడీపీ ఏమైనా అడ్డుపడుతున్న, పిఠాపురం వర్మ గారిని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, రోజా గారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? లేదండి, అలాంటిది ఎంత మాత్రం జరగదు. ఎప్పుడు కూడా లోకేష్ అన్న గారు ఏ మీటింగ్ లో అయినా, ఎటువంటి ప్రజల సభలో అయినా, ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడైనా సరే అతను లోకేష్ అన్న గారు మాట్లాడేది ఒకటేనండి. మీరు వినుంటారో లేదో, పవన్ కళ్యాణ్ గారు నాకు అన్నతో సమానం, మేము ఎప్పుడూ కలిసే ఉంటాము, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు, ఎప్పుడూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని 4 పదాన్ని వెళ్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు మేము కలిసి ఉంటాము, ఎప్పుడు ఒక అన్నదమ్ములుగానే ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుందండి. అది ఒక అపోహ మాత్రమే. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎవరిని ఏ విధంగా ఎప్పుడు అనగదొక్కాలో, ఎవరిని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, జనసేన కార్యకర్తలైనా, నాయకులైనా, జనసేన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారన్నా, లోకేష్ అన్న గారికైనా, ముఖ్యమంత్రి గారికైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఎప్పుడు ఒక అన్నదమ్ములు లాగానే మేము ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకుంటున్నాం. వాళ్ళని ఒక సోదర భావంతోనే, వాళ్ళ మహిళలనైనా పురుషులనైనా సోదర భావంతోనే మేము ముందుకెళ్తున్నామండి. ఎప్పుడు కూడా మా మధ్య అటువంటి విభేదాలు ఎప్పుడూ లేవు. వాళ్ళకి ఎవరు ఏమన్నా కూడా మేము ముందుంటాము. అంటే ఆయన అనేది పిఠాపురం వర్మ గారు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు ఏదో ఒక ఫోటో చంద్రబాబు నాయుడు గారిది చిన్నదిగా పెట్టారని చెప్పి గోలగోల చేశారు. ఎందుకు వర్మ గారిని టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుంది? అక్కడ పిఠాపురం అనేది ఎమ్మెల్యే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు, పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, చిన్నగా వేస్తారు బొమ్మ, చంద్రబాబు నాయుడు గారు చిన్నగా వేస్తారు, ఎమ్మెల్యేది పెద్దగా వేస్తారు. ఆ మాత్రం తెలవకుండా వర్మ గారు గోలగోల చేస్తుంటే ఎందుకు టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుంది ఆయన్ని అని అడుగుతున్నారు. లేదండి, అక్కడ ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చి ఉంటది. అది కావాలని ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది అయి ఉండదు. ఖచ్చితంగా అది మేము చెప్పగలము. ఎందుకంటే అది చిన్న ఫోటో రావడం అనేది ఫోటోని బేస్ చేసుకుని వాళ్ళ మీద అభిమానం గానీ, వాళ్ళకి ఇచ్చే స్థానం గానీ ఎప్పుడు డిపెండ్ అయి ఉండదండి. వర్మ గారు ఎప్పుడు కూడా పిఠాపురానికి ఒక వెన్నెముక లాంటి వ్యక్తి. అతను ఎప్పుడు కూడా జనసేనకి గాని, పార్టీకి గాని అతను వంతు 100% అతను జెన్యూన్ గా ఉండి, అతను ఒక వెన్నెముకలా ఉండి గెలిపించారండి. అతనికి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానం పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గాని అతనికి ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతారు. అతను గౌరవం కూడా ఇస్తారండి. అంటే మీరనేది పవన్ కళ్యాణ్ గారు మిగతా స్థానాలను తక్కువ చేసుకుని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో అదే విధంగా వర్మ గారు గెలిపించారంటారు మీరు, అంతే కదా? పవన్ కళ్యాణ్ గారిని అంటే అక్కడ మనకి కూటమి అనేది గెలవడం ముఖ్యమండి. సైకో రాజ్యాన్ని పూర్తిగా అనగదొక్కి రాక్షస పాలనని విడిచిపెట్టే సమయంలో కొన్ని సార్లు పార్టీ కోసం, ప్రజల క్షేమం కోసం అతను కొంచెం తగ్గడం జరిగింది. అంతేగాని
దాని అర్థం అతను చిన్న చూపు చూడటం అనేది కాదు. రైట్. రాష్ట్రానికి అధికారంలోకి తేవడమే ముఖ్య లక్ష్యంగా సో రోజా గారిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? ఈ రకంగా మాట్లాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుంది అని అడుగుతున్నారు ఆయన. ఎందుకంటే